నమస్కారం. జనసేన పార్టీ తెలంగాణలో బలంగా నిలబడడానికి బీజం వేసిన ఒక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అనుకోవచ్చు. ఆయనే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు. అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్ గారి ఆదరణ పొంది కూకట్పల్లి నియోజకవర్గం టికెట్ సాధించారు. దాంతో పాటుగా కేవలం 10 రోజులు మాత్రమే ప్రచారం చేసి 40,000 ఓట్లు సాధించారు. ఈ 10 రోజుల ప్రచారంలో కూడా ఖచ్చితంగా గెలుస్తాడు అని భావించారు అందరూ. అలానే ప్రత్యర్థులు కూడా చాలా భయపడి ప్రచారం చేశారు. అలాంటి వ్యక్తి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం అందరి అభ్యర్థులకి అండగా నిలిచి అన్ని తానే ముందుకు నడిచి తనతో పాటుగా అప్పారావు గారి తోడుగా ప్రతి ఒక్క మహబూబ్ నగర్ జిల్లా మొత్తం మీద ఉమ్మడి అంటే పాలమూరు కానీ అలానే గద్వాల్లో కానీ అభ్యర్థులు స్క్రూటినీ చేసి సరైన అభ్యర్థులకి అంటే సాధారణ అభ్యర్థులకైనా దగ్గరుండి టికెట్ ఇచ్చారు. అలాంటి అభ్యర్థులు చూసుకుంటే ఒక టైలర్ ఉన్నారు, ఒక ప్లంబర్ ఉన్నారు, ఒక చెప్పులు కుట్టే అతను ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకి స్క్రూటినీ చేసి వాళ్ళు బలంగా నిలబడగలరని భావించి అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి జనసేన బీఫామ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ప్రతి ఒక్క అడుగులోనూ తను అడుగేసి వాళ్ళ ప్రచారంలో అన్ని ముందే నడిపించిన వ్యక్తి. అలానే కూకట్పల్లి నియోజకవర్గంలో చూసుకుంటే ప్రజల సమస్యలపై గట్టిగా పోరాడి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఒత్తిడి తెచ్చిన వ్యక్తి. ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో మహానుభావుల బర్త్డేలు చేశారు. అలానే రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, లేదా ఉచిత విద్యను అందించడం కానీ ఇలాంటివి చాలా పనులు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన కూకట్పల్లి జన సైనికులు, వీర మహిళలు, అలాగే సాధారణ ప్రజల తరపు నుంచి, అలాగే మా ప్రజా స్నేహం డిజిటల్ మీడియా తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ జరుపుకొని మీరు మరింత ఉన్నత ఆశయాలు సాధించి ప్రజల ఆదరణ పొంది అనతి కాలంలోనే ఎమ్మెల్యేగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.